హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంచు. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చేపల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు నా స్టైల్లో చూపించాలనుకుంటున్నానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, అలాగే రుచి కూడా అంతే బాగుంటుంది. ఎక్కువ ప్రాసెస్ లేకుండా అసలు బేసిక్ చేపల పులుసు పల్లెటూరులో మంచి రుచితో ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసిద్దామా. నేను ఇక్కడ కేజీ బొచ్చు చేపల వరకు తీసుకున్నానండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 మీడియం సైజ్ ఉల్లి తరుగు, 4-5 పచ్చిమిర్చి చిలుకలు కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే కేజీ చేపలకి 50 గ్రాముల చింతపులుసు నానబెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందన్నమాట. అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. చేపల కూరలో కొంచెం నూనె అలాగే కారం ఎక్కువ ఉంటేనే రుచి చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు ఉప్పు కారాల ముక్కల్లో చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపులుసు కూడా ఇందులో వేసేసి పులుసును అడ్జస్ట్ చేసుకుంటూ నీరు వేసుకోవాలి. మరీ పులుసు ఎక్కువ కాకుండా ముక్క మునిగేంత వరకు పులుసు వేసుకుంటే సరిపోతుంది. చింతపులుసు ముక్కలకి పట్టేంత వరకు మరో నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని ఒక పొంగు రానిచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. మీరు ముందుగానే వేసారంటే ముక్క అనేది విడిలిపోతుంది అనమాట. ఇప్పుడు కర్రీ మరి కాస్త దగ్గరికి వచ్చిన తర్వాత చివరిగా కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసుకొని చక్కగా వేడి అన్నంలోకి కానీ జద్దన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.